పేరు కొండల స్వామి. రఘుకుల తిలకారార పాటతో యూట్యూబ్లో విశ్వవ్యాప్తమైంది. అయితే ఈ రోజున యోగా డే కౌంట్ డే సందర్భంగా మన ఎల్బీ స్టేడియంలో ఈ యోగా కార్యక్రమాన్ని మన కిషన్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి అందరూ కూడా కలిసి యోగా డేని నిర్వహించడం జరిగింది. అయితే యోగా అనేటువంటిది ఆరోగ్యానికి చాలా అవసరమైనటువంటిది. మనిషి యొక్క దైనందిక జీవితంలో రోగాల బారిన పడకుండా డూ యోగా నో రోగా అనేటువంటి స్లోగన్స్తో ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి. ఈ యోగా చేయటం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది ప్రతిరోజు కూడా. అలా ఆయుష్ పెరగటం వల్ల మనిషి పరిపూర్ణంగా నిజమైనటువంటి సిరి సంపదలంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి అందరూ యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని మరీ కోరుతున్నా. సార్ మా కోసం ఒక చిన్న లైన్ పాట. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. యోగ కర్మసు కౌశలం. మనస్సును బుద్ధిని శరీరాన్ని సమవర్తిగా ఉంచేది యోగా. యోగాభ్యాసం వల్ల బుద్ధి వికాసము, శారీరక మానసిక ఆరోగ్యము, దూరదృష్టి, మోక్షం, ఈ 4 ఫలాలు కలో స్మరణాన్ముక్తి అని ఒక భగవన్నామ స్మరణతోటి కలియుగంలో ఇట్లా ముక్తి కలుగుతో ఒక యోగాభ్యాసం ద్వారా, ఒక ప్రాణాయామం ద్వారా ఇవన్నీ సంభవించే అవకాశం ఉంది. ప్రజాపతే నత్వదేతాన్యన్యో విశ్వ జాతాని పరితా బభూవ. ప్రతిరోజు జీవుడు క్రమం తప్పకుండా తల్లికి తండ్రికి నమస్కారం పెట్టాలి, యోగాభ్యాసం చేయాలి. తుది శ్వాస వరకు నీ జీవితం క్రమపద్ధతిలో ఉండి సమవర్తిగా ఉండి మోక్షానికి ఒక వాహికగా, ఒక టనల్గా, ఒక మార్గం ఏర్పడంటే యోగానికి మించినటువంటి అభ్యాసం లేదు. మీలాంటి చిన్నపిల్లలు బుద్ధి వికాసానికి, ఇంద్రియ నిగ్రహానికి బాగా ఉపకరించే అవకాశం ఉంది. ఇవాళ మాన్య మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మా మనసులోని మనసు ఉదాత్త దృష్టితో ప్రధానమంత్రి గారి ఆదేశం మేరకు జాతీయ స్థాయిలో ఉండటం, దానికి ఖైరతాబాద్ గణేష నిర్మాణంలో ప్రధాన భూమిక మా సోదరి చాలామంది ప్రముఖులు ఆమెను అభినందిస్తూ ఇతర సోదరిని ఆలోచిస్తూ. నమస్తే, నా పేరు కేవీ రామారావు. మన తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ని. యోగా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. అసలు ఈ యోగా ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి మన దేశ సంస్కృతిలో, మన దేశ ప్రజల్లో మిళితమైనది. ఇది ఆరోగ్యాన్నే కాకుండా యోగా అనేది మానసికంగా మన యొక్క మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దేది. యోగా వలన ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి మన ఆరోగ్యం పొందుతున్నాం. యోగా వలన మనం జిమ్ముల్లో చేసే ఎక్సర్సైజ్ కాదు, యోగా అంటే మానసిక పరిపక్వత వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఫేమస్ కావడానికి ఈ యొక్క యోగా కారణం ఏంటంటే, మన యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014లో ఎంటర్ అయిన కాడి నుంచి మన దేశ ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందుకి ఉన్నది ఇది యోగా. ఇప్పుడు మన మోడీ గారు కనిపెట్టని చెప్పట్లేదు, కానీ యోగా ప్రపంచంలో ఫేమస్ కావడానికి కారణం మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని చెప్పక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా అందరి ప్రజలు కూడా యోగాని పాటిస్తారు. యోగా వల్ల ఆరోగ్యాన్ని పొందుతారు. యోగా వల్ల మానసికంగా, శారీరకంగా మన యొక్క మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. యోగా ఆసనాలన్నీ కూడా యొక్క గురువు ద్వారా యొక్క ట్రైనింగ్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రానివి. ఇది మన యొక్క జిమ్ముల్లో చేసే విద్యల వలన చాలామంది హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారు. యోగా వల్ల ఎలాంటి యొక్క ఇబ్బందులు రాని యొక్క యోగా ఇది చాలా ఉత్తమమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి యునెస్కోలో కూడా గుర్తింపు పొందినది. నరేంద్ర మోడీ గారు దీని యొక్క కృషి చేసిన ఈరోజు మారుమూల పల్లెల్లో కూడా, చిన్న గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీలు యొక్క అధికారులు కూడా యోగాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రేపు యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కి మన మోడీ గారు రాబోతున్నారు. ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా సక్సెస్ చేస్తారో మన దేశ ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులు అయితే, ఎంప్లాయీస్ అయితే, సామాన్య రైతు కూలీలు కూడా యోగాలో పాల్గొంటారు. యోగా యొక్క ప్రాశస్త్యము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. యోగాలో పార్టిసిపేట్ చేయాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యంతో పాటుగా మానసిక తృప్తి, మనిషి యొక్క శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందుతుంది. యోగాలో పార్టిసిపేట్ చేయడం మన అందరూ అదృష్టం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన యోగా ప్రోగ్రామ్కి
మాకు మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళకి పల్లవి గ్రూప్ వాళ్ళకి ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ పిల్లలకి నాట్య యోగా చేయించాము. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ విత్ దిస్ మా పిల్లలందరూ చాలా ఫ్లెక్సిబుల్ అయ్యి బాగా యోగా అండ్ డాన్స్ రెండు చేస్తారని ఆశిస్తున్నాను. రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయండి. యోగా క్లాసెస్, డాన్స్ క్లాసెస్ రెండు ఉంటాయి. ఆ రెండు కలిపి ఇవాళ యోగా నాట్యం చేయించడం జరిగింది. ఇలా అస్తమాను వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్స్లో గెలవడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ. 1 వీక్ ప్రాక్టీస్ చేస్తాను. 1 వీక్ రెగ్యులర్గా యోగా చేస్తుంటారు? రెగ్యులర్గా చేస్తాను. స్కూల్లోనా ఇంట్లోనా? స్కూల్లో ప్రాక్టీస్ చేస్తారు మ్యామ్. ఎవరు ఎక్కువ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? మన యోగా సార్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఇంకా మన డాన్స్ టీచర్ మ్యామ్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈరోజు ప్రోగ్రామ్? చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంది. ఏ క్లాస్? 7th క్లాస్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? कितने दिन प्रैक्टिस करे? कैसा लग रहा है ये प्रोग्राम? कैसा लग रहा है? बहुत अच्छा लगता है. मेरे लिए बहुत प्राउड मोमेंट है कि हम स्टेज पे जाके कुछ कर सकते हैं, हमारा टैलेंट शोकेस कर सकते हैं. और मैं रोज़ योगा प्रैक्टिस करती हूँ 2 hours. 7th. It's a very proud moment actually. We get a chance in my life like a one times or sometime. So I just loved it. Like being on the stage in front of many people and performing. ఇది ఫస్ట్ టైమా లేదంటే ఇంత ముందు ఎప్పుడు? I have performed before also. దీనికన్నా ముందు కూడా చాలా సార్లు పర్ఫామ్ చేశాను. సో మీ స్కూల్ గురించి ఏం చెప్తావు? it's a very nice school actually. All branches are good. Not only MH but all branches are good. Teachers are good. Everyone is good. అందరికీ నమస్కారం. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చినాను. నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. నేను మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ వైష్ణవి. ఐఎమ్ ఫ్రమ్ డిపిఎస్ ఏరోసిటీ. నేను ఇక్కడికి మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఉన్నారు కదా మా అందరూ టీచర్స్, ఫ్రెండ్స్, యోగా, డాన్స్. DPS Nacharam. The experience was literally amazing. Seeing so many people do yoga definitely is something great. I don't know words. We got such a great opportunity to do on such a big stage. Thanks to the government for hosting such a big dance. Thanks from all DPS Nachara. Thank you. It's a great opportunity here. Yoga is such a good sport. Like it helps us a lot with the very health benefits. Seeing today many people doing yoga, it was very great, and we're very happy for giving such a great opportunity. Thank you. Hello. This was a very sensational performance. It was a nice experience for all of us from DPS Nadargul. And it was a great experience to be sitting here and witnessing the wonderful yoga performances going on in the morning. You know, it was great to wake up, come here early in the morning, a great physical activity, and absolutely amazing performing on that stage. It felt really good. We had the governor, the union minister, really big actresses on the stage. It was a nice experience. Thank you. So I'm so happy to perform here. It is such a big stadium, and it is such a big performance for us. Very great opportunity to perform here. Seeing all of the celebrities so close to us, we are immensely so happy. Thank you so much. Greetings to one and all, and I'm very happy for this opportunity. So many celebrities, the vibe, the yoga, which is immense. And yeah, thank you so much for the opportunity. I was Lasya from DPS Aerocity. Today was very good day because I'm very happy that we performed on the stage, and thank you for the yes, thank you. Hello everyone, thank you so much. We're from DPS Nadargul. We had a wonderful time. The program was very lovely. We got to meet actors and actresses. It was organized very well. Happy International Yoga Day to everyone. It was a great time here with the students. I am from Nadargul. Thank you very much. Happy International Yoga Day. It was an amazing experience performing in front of everyone. I felt very great. Happy International Yoga Day to everyone. My name is Nia. I'm from DPS Nacharam. It was a really great opportunity that I got to perform in front of so many people and such a large stage. I thank all my teacher for giving me such a wonderful opportunity. Thank you. Namaste. I'm Raju, yoga teacher from Delhi Public School, Nacharam. I have an experience of yoga 10 years in different schools.
అండ్ యోగా చేయడం వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. మన పిల్లలకి చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాళ్ళ హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు కాంపిటీషన్ లెవెల్లో కూడా చాలా ఎక్సెల్ చేశారు, స్టేట్ లెవెల్స్, నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. యోగా అనేది వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డూ యోగా, బీ ఫిట్. థ్యాంక్ యూ. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 6 years అండి. అంతకుముందు KV2లో చేశాను, శ్రీ చైతన్యలో కూడా వర్క్ చేశానండి. ఇంకా పర్సనల్గా అడ్వాన్స్డ్ కోచింగ్స్ కూడా, అవి థెరపిస్టిక్ సెషన్స్ కూడా తీసుకుంటాను. పిల్లలకి ఎలాంటి సూచనలు ఇస్తారు? పిల్లలు రెగ్యులర్గా చేయడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు మనకు బయటికి వెళ్ళడానికి కుదరకపోవచ్చు, బట్ యోగాని మనం ఉన్న ప్లేస్లోనే కంఫర్ట్గా చేసుకోవచ్చు. అది రెగ్యులర్గా చేయడం వల్ల వాళ్ళకు ఓవరాల్గా డెవలప్మెంట్ ఉంటుంది, మెంటల్గా కానీ, ఫిజికల్ కానీ, స్పిరిచువల్గా కానీ అన్నింటికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మ్యామ్. అవార్డ్స్ యోగా రత్న అవార్డు మన స్వామి వివేకానంద స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను, తెలంగాణ యోగా అసోసియేషన్ నుంచి. నేను టెక్నికల్ రెఫరీ ఇన్ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ తెలంగాణ యోగా అసోసియేషన్ కూడా, ఇంకా ఇన్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. అంటే పిల్లలు ఏంటంటే హైపర్ పిల్లలు ఉంటారు, జస్ట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం లో ఇంటరాక్షన్ పిల్లలు కూడా ఉంటారు. ఇది చేయడం వల్ల ఏంటంటే హైపర్ వాళ్ళని కొంచెం యాంగ్జైటీ, హైపర్నెస్ అనేది తగ్గిపోయి వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. కొంచెం లో వాళ్ళు ఎలా అంటే మూడీగా ఉండి ఎక్కువ చేయలేకపోతారు కదా, వాళ్ళు కూడా యాక్టివ్గా తయారైపోతారు ఇది చేయడం వల్ల. ఎందుకంటే సర్క్యులేషన్ బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది కదా, దే బికమ్ ఆల్సో యాక్టివ్ స్టూడెంట్స్. We're from DPS Nacharam, me and Suhas. So we've been practicing for this for 2 to 3 days, and I really appreciate DPS Nacharam for the opportunity to give us here. We came here early, and it was a very good experience here, seeing people do yoga, people who we can relate with. So yeah, I really appreciate them, and thank you. And it was a good plan to mix classical dance and yoga together, and it was a really great opportunity for me, and thank you DPS Nacharam. Moishi from DPS Nacharam, and in a whole I think it was a very wholesome event, and meeting so many new people from so many different schools of Hyderabad, and then meeting with so many celebrities and doing something we all love, something that makes us so peaceful mentally, physically. It was a really nice opportunity, and I think most importantly we had a lot of fun with our friends who we were doing practice with. So yeah, it was a great opportunity, and I thank DPS Nacharam for this. Hi, I'm Grishma from DPS Nacharam. It's actually a very wonderful experience doing in this much big ground with all the celebrities. Moreover, it's about spending time with friends, knowing, and the yoga, which is good for health. It was so good by doing it on the stage. That's it. I'm Swastika, and I have had a very wonderful experience doing yoga. Yoga is a crucial sport which is good for our mental and physical health, and that is why I love it. Everything else was good, but the problem was while we were performing, there was a lot of crowd on the stage. My name is Manya, and I'm from Delhi Public School, Nacharam. I thank my chairman, my principal, and my whole school to give us this opportunity. And happy International Yoga Day to you.